ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ నోటికి తోడుగా ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదను. నిర్గమాకాండం 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. సాక్షాత్తు భూమి ఆకాశములను సృష్టించిన దేవుడైన యెహోవా దైవజనుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్న విధం చూసినట్లయితే చాలా ఆశ్చర్యంగాను గంభీరంగాను ఎంతో అద్భుతకరంగాను మనం చూడగలం. ఆ పొద మధ్యలో నుండి దేవుడు తన యొక్క మధురమైన స్వరాన్ని దైవజనుడు మోషేకు వినిపిస్తూ ఉంటున్నాడు. నేను నిన్ను ఐగుప్తులోనున్న నా ప్రజల యొద్దకు నేను నిన్ను పంపించబోతున్నాను అని దేవుడు తన యొక్క సేవకునిగా తనను నియమించి పంపించాలనుకున్నప్పుడు, ప్రభువా నేను బలహీనుడను, నోటి మాంద్యము కలవాడను అని దైవజనుడు మోషే చెప్పినప్పుడు, నేను నీ నోటికి తోడుగా ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని వాగ్దానం చేస్తూ వచ్చినాడు. అవును ప్రియులారా, దేవుడు మనం ఏమి పలకవలసినది మనకు బోధించేవాడుగా ఉంటాడు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని దైవజనుడు మోషేతో కూడా ఈ మాటలు చెప్పినాడు. అలాగున దేవుడు మోషేకు ఈ వాగ్దానం ప్రకారం దేవుడు ఎంతో చక్కగా ఆలోచన చెప్పి అనేక విషయాల్లో తన యొక్క దాసుడైన మోషేను బలపరిచి ఫరో ఎదుట దరిదాపు 10 రకాలైనటువంటి ఆశ్చర్యమైన కార్యములను, తెగుళ్లను ఐగుప్తులో దేవుడు చూపిస్తూ వచ్చినట్లుగా చూడగలం. దేవుని యొక్క శక్తి నీ ద్వారా లోకంలో ప్రకటించబడాలనేది దేవుని యొక్క సంకల్పం. ఈరోజు రక్షణ పొందిన ప్రతి ఒక్క విశ్వాసి ఒక మోషే వలె తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల పక్షంగా నడవలసిన వాడుగా ఉంటున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు, లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని, లోకంలో ఎన్నికైన వారిని దేవుడు సిగ్గుపరచుటకు తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒకవేళ లోకంలో నిన్ను అందరూ తృణీకరించవచ్చునేమో, లోకంలో నీవు పనికిరాని వాడుగా ఎంచబడుతున్నావేమో, అయితే ప్రభు నీవు నాకు అవసరం అంటున్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను. మోషే వలె నిన్ను కూడా బలపరిచి దేవుడు వాడుకొనుగాక.